వికాసానికి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. పూర్వం అయితే ఆశ్రమాలు అంటే దాతలు స్థలం ఇచ్చేవాళ్ళు, ఇంకా దాతలు ఏదో ఒక ఆశ్రమ నిర్మాణాలు చేసేవాళ్ళు. అక్కడున్న సాధు బంధువులు కాసేపు ఆపండి ఎక్కువ సౌండ్ ఉన్నది, ఇది ఒక్కటి సరిపోతుందిలే. వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవనాన్ని గడుపుతూ ఆ మౌత్ మైక్ సౌండ్ కొద్ది పెట్టండి, ఆధ్యాత్మిక బోధనం సౌండ్ కొద్ది పెట్టాలి. ఇక్కడ కూడా బుచ్చిదాస స్వామి వారు కావచ్చు, ఆ తర్వాత మాతాజీ కావచ్చు, ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతం వరకు లైట్లు ఆపేయండి, లైట్లు ఆపేసింది, లైట్లు వేడి పట్టపడాలి. తత్వాలు పాడుతూ గ్రామంలో ఆధ్యాత్మిక ధార్మిక ప్రచారం చేశారు. మన ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంకా మురుకు ఆశ్రమంలో పక్కన ఉంటుంది. చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఒక 100 ఏళ్ల పూర్వము గ్రామాన తిరుగుతూ సమాజంలో భక్తి తత్వాన్ని ప్రచారం చేసేటువంటి ఒక వాతావరణం ఉండింది. ఇప్పుడు ఆశ్రమాలు అంటే కాషాయం కట్టుకున్నదంతా ఒక మనంతా ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డులు అంటే గురువు డ్రెస్సులు వేసుకోవాలి, మేము కాషాయం డ్రెస్సులు వేసుకుంటాం. అంటే సాయంత్రం అయితే గేట్లు మూసుకోవడం, కుదిరైతే గేట్లు తెలుసుకోవడం, మీరు అందరూ వస్తున్నారంటే దుడిపించుకోవడం, బాత్రూమ్ కడిగించుకోవడం, అందరూ వెళ్ళిపోతే మళ్ళీ తాళాలు వేసుకొని బొడ్లో పెట్టుకోవడం. దాదాపు సన్యాసులంతా ఇప్పుడు ఆశీర్వాద కాపలాదారులుగా తగ్గింది. ఎవరికి ఇక్కడ 40-50 ఏళ్లలో భారతదేశం సాధించింది ఏంటంటే అంటే అప్పటికప్పుడే అన్నమాట. అంటే ఇప్పుడంతా అక్కడికక్కడే అప్పటికప్పుడే కదా, టికెట్ నొక్కేస్తే అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇంటికి ప్యాకెట్లు, పొట్లాలు, డబ్బాలు, పెట్టెలు అన్నీ వస్తుంటాయి. జొమాటోలో ఇంకా ఇంకేమో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో అవన్నీ ఉన్నాయి అన్నమాట. అట్లా భక్తి, దేవుడు, ముక్తి, మోక్షం కూడా అక్కడ ఫ్లిప్కార్ట్లో వచ్చేస్తే బాగుంటుందని స్థితికి ఎదిగిపోయిన సమాజంలో ఉన్నాం. మరి ఇక్కడికి రావాలా, ఆశ్రమంలో కూర్చోాలా, 1 వారం రోజులు స్వామివారి దగ్గర ఉండాలా, సేవ చేయాలా, కాస్త ఏదైనా ఏదో ఉపనిషత్తులో, రామాయణమో, భారతమో, భాగవతమో వినాలా అన్నటువంటి తరం పోయింది. ఆ కారణం దీన్ని తప్పుగానో విమర్శగానో చెప్పట్లేదు. ఇదంతా మనం తయారు చేసుకుంది. మనం గత 50 ఏళ్ళుగా సమాజాన్ని ఎలా నిర్మాణం చేసుకున్నామో దాని ఫలితాన్ని సమాజం అనుభవిస్తున్నది. కుటుంబం మొదట ఎవరు? తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. తర్వాత ఎవరు అనుభవిస్తున్నారు? సమాజం అనుభవిస్తుంది. ఆ సమాజంలో ఒక భాగంగా ఆశ్రమాలు కూడా అదే ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి దీనికి ఏం చేయాలా అంటే ఇప్పుడు ఈ ఆశ్రమాలన్నీ మరలా ఎవరి కాపలాలోకి వెళ్ళాలా? గతంలో ఎవరైతే వీటిని రక్షించుకున్నారో అంటే భక్తులు ఎక్కడ తయారు కావాలా అంటే మళ్ళీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాల్సి అందరం. మా పీఠంలో మేము ఎవరాశ్రమంలో ఏంటంటే ఇటువంటి వేసవి సెలవుల్లో పిల్లలందరికీ వేసవి వ్యక్తిత్వ వికాస శిబిరాలు పెట్టుకోవాలి. ఆటలు ఆడించడం, పాటలు పాడించడం, భజనలు చేయించడం, శ్లోకాలు నేర్పడం, పద్యాలు నేర్పడం, కథలు చెప్పడం, ముగ్గులు వేయటం, అల్లికలు, ఇంకా ఇంకేమో ఉంటాయి ఇంట్లో వంటలు చేయటం. ఇవన్నీ ఇప్పుడు అమ్మాయికి వంట రాకపోయా, అబ్బాయికి వంట రాకపోయా, ఇద్దరికి వంట రాకపోతే ఇద్దరు పొట్లాలు తెప్పించుకుంటుంది. రోజు ఏం తెప్పించుకొని తింటారు? కడుపులో బాగలేదు, అప్పులకు ముద్రి ఉన్న 6 ఎకరాలు అమ్ముకుంటుంది. ఏం చెప్తాం? అందుకోసం చక్కగా అన్నీ నేర్పించారు. ఇప్పుడు కచ్చిస్వామి వారు సాంప్రదాయ పాఠశాలలో పెట్టారు. అక్కడ అందరూ ఆడపిల్లలు తీసుకొని వచ్చి మామూలుగా కాలేజీలో చదువుకుంటారు, పాఠశాలలో చదువుకుంటారు. కానీ మిగతా సమయాల్లో ఇంటిలో ఏమేమి పనులు చేసుకోవాలో అవన్నీ నేర్పిస్తున్నారు. ఇంట్లో వంట నేర్పిస్తున్నారు. అదేవిధంగా అసలు కుటుంబంతో ఎలా ఉండాలా, తల్లిదండ్రులతో ఎలా ఉండాలా, భర్తతో ఎలా ఉండాలా, అత్తమామతో ఎలా ఉండాలా, పిల్లలు పుట్టే వాళ్ళతో ఎలా ఉండాలా, సమాజంతో ఎలా ఉండాలనేటువంటి మర్యాదను నేర్పించే పని చేస్తున్నారు. ఈరోజు అది లేదు. కారణం ఏంటంటే కోళ్ళ ఫారంలో కోళ్ళను పెంచినట్టే మన పిల్లలు కూడా కాన్వెంట్లలో పెంచుతున్నాం. కోళ్ళ ఫారంలో కోళ్ళు గుడ్లు పెట్టవు, మన పిల్లలు పెద్ద తర్వాత మనకు ముద్ద పెట్టరు. పెద్ద తేడా ఏం లేదు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఉంటే కదా, నువ్వు తెలియదు కదా, నీ సంగతి తెలియదు కదా, అమ్మ తత్వం తెలియదు, అమ్మ తత్వం తెలియదు, అమ్మ తనవో తెలియదు.
కానీ తల్లిదండ్రులకు దూరం చేసుకున్నాం. ఈ మొత్తం కారణం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరగకపోవడము, తల్లిదండ్రులు సమయం కేటాయించి పిల్లలకి చక్కగా మంచి మాటలు చెప్పకపోవడము, దాని పర్యవసానం ఈ రోజున దేవాలయ వ్యవస్థ పోయింది, ఆశ్రమాలు పోయినాయి, పీఠాలు పోయినాయి, కుటుంబం పోయింది. ప్రపంచంలో ఏ దేశంలో క్రైస్తవులకు స్థిరమైన వివాహ వ్యవస్థ లేదు, కానీ భారతదేశంలో క్రైస్తవులు విడాకులు తీసుకోరు. ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో స్థిరమైన కుటుంబ వ్యవస్థ లేదు, కానీ భారతదేశంలో ముస్లింలు ఎక్కువ మంది విడాకులు తీసుకోరు. మనం చూస్తే మన సమాజంలో చుట్టుపక్కల ముస్లింలు ఎలా ఉన్నారో మనకు తెలుసు. కానీ ఈరోజు భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కువ మంది విడాకులు తీసుకునేది అంటే హిందువులే. పెళ్లిళ్లలో 50% మంది సివిల్ కోర్టులు పోతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళకి భౌతికమైన జీవనం తప్ప ఆధ్యాత్మికమైన, ధార్మికమైన, వైదికమైన విలువలు ఏమీ నేర్పకపోయిన పాపము కారణంగా ఈరోజు ఎవరికి ఓపిక లేదు, సహనం లేదు, ఎవరు కలిసి జీవించలేదు. కాబట్టి తిరిగి ఏం చేయాలంటే రోగ నిర్ధారణ అయింది కాబట్టి, ఈ సమాజం ఒక మంచి సమాజం కాబట్టి, ఇప్పటికి కూడా సేవా తత్వంలో మనమే ఉంటున్నాం కాబట్టి, మనమే ఈ రోజున ఎక్కువ సేవా కార్యక్రమాలు, హిందూ సమాజమే ఈ రోజున భారతదేశంలో కొన్ని లక్షల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదవాళ్ళకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎక్కడెక్కడ ఎవరెవరికి అవసరమైతే అక్కడక్కడ హిందువులే సేవ చేస్తూ ఉన్నారు. అది సంస్థల పేరుతో చేస్తున్నారా, ఆశ్రమాల పేరుతో చేస్తున్నారా, పీఠాల పేరుతో చేస్తున్నారా, వ్యక్తిగతమైన తల్లిదండ్రుల ట్రస్ట్ పేరుతో చేస్తున్నారా, సమాజానికి, దేశానికి ఎక్కువ సేవ చేస్తున్నది హిందూ సమాజమే. కాకపోతే దీనివల్ల మన అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మామూలుగా మొన్ననే ఇక్కడ కిసాన్ నగర్ లో ఒక కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ ఇక్కడ ఆశ్రమంలో అక్కడ సమావేశం. అలాగే ఎక్కడ పోయినా ఎవరు వస్తున్నారో అంతా మీలాగే 50 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఈ సంస్థకు, ఇక్కడ ఆశ్రమానికి సంబంధం ఉన్నటువంటి భక్త సమాజం వస్తున్నది. పిల్లలు రావట్లేదు. మొత్తం అంతా వెతికితే ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కనపడ్డారు. మొత్తం ఈ క్షేత్రంలో 2 పిల్లలు వచ్చిందని ఇందాక అక్కడ టిఫిన్ చేస్తుంటే చూశారు. కాబట్టి చక్కగా ఈ రోజు మనం ఏం చేయాలంటే, స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు మాత్రమే దేవాలయానికి అనుగుణమైన వ్యవస్థను తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు 8-9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల పిల్లల్ని దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులో దేవాలయం తీసుకొచ్చి పెట్టేస్తారు. చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి గర్భగుడిలో సేవ చేయడం వరకు ఒక 20-25 రోజుల పాటు వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అలా సెలవుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తూ వస్తే వాళ్ళు యుక్త వయసుకు వచ్చేసరికి ఈ దేవాలయానికి ధర్మకర్తలుగా తయారవుతారు. ఈరోజు దేవాలయ ధర్మకర్తలుగా ఉన్నారు. ఎప్పుడూ దేవాలయానికి రాని వాళ్ళు, దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవాలయంలో దేవుడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనే విషయం తెలియని వాళ్ళు, ఈవోతో పాటు కలిసి హుండీ లెక్క పెట్టుకుని వాడి పర్సంటేజ్ వాడు తీసుకునేవాడు దేవాలయ ధర్మకర్తగా ఉన్నాడు. ఈవో కింద, ఈసీ కింద, ఏసీ కింద, కమిషనర్లు కూడా అప్పుడప్పుడు కొంతమంది కమిషనర్లు కూడా కకృతి పడే వాళ్ళు ఉండాల్సిన సందేహం లేదు. కానీ ఇట్లాంటి ఎవరెవరైతే అసురీ శక్తులు ఆ అసురీ శక్తుల ప్రభావం చేత దేవాలయాలని మసగబారిపోతూ ఉన్నాయి. కాబట్టి మనము మన ఆశ్రమాల్లో ఈ రోజున వేసవి సెలవుల్లో మన ఆశ్రమాల స్థాయిని బట్టి అంటే మనం ఎంతమంది ఇక్కడ వసతి ఏర్పాటు చేయగలమో అంతమంది, 50 మంది, 100 మంది, అంతకంటే ఎక్కువ మంది వస్తే కూడా కష్టమే. పిల్లల్ని మనం పట్టలేము. పోయే లోపల మొత్తం మామిడి చెట్టు లోపలని చూపుకుపోతున్నాడు. అంటే వచ్చేదంతా మానవ సేన. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి తయారు చేసుకుంటే మన ఆశ్రమాల వల్ల 8 సంవత్సరాలు చూపిస్తాయి, పోతకొస్తాయి, కాయలు కాస్తాయి. కానీ వేరే మార్గాలు లేదు. అందువల్ల వాళ్ళకు యువత కూడా చెప్పట్లేదు. 16 సంవత్సరాల పైన కూడా వద్దు. 16 సంవత్సరాల లోపల ఉండే పిల్లల్ని మనం ఎంచుకుంటే వాళ్ళు చక్కగా ఒక 5-10 సంవత్సరాలు తయారైపోతారు. వాళ్ళలో నుంచే సన్యాసులు కూడా వస్తారు. ఇప్పుడు మేము సన్యాసులు అంటే మేము ఎక్కడ ముఖ్యం, ఇదే సమాజం. మేము ఏదైనా అక్కడ మీటింగ్ అవుతారు రామరా మీరే అది తీసుకో, ఒక అరగంట వాయించేయి. ఆ తర్వాత 2 రోజులు నా దగ్గర మంచి చేస్తూ పెట్టేసుకో. అప్పుడేమంటే క్రమేపీ మన ఆశ్రమ వ్యవస్థను సమాజంలో భక్తి పెరుగుతుంది. ఇక
ఇంట్లో కూర్చొని పొద్దున 3ంటికి లేచి అత్తాకోడళ్ళు ఆస్థాచారంలో రామదేవ్ బాబా వేసే యోగాసాలు నేర్చుకుంటున్నారు. సాధారణంగా టీవీ సీరియల్లో తొలుగు నుంచి అత్తాకోడళ్ళని చూపిస్తున్నారు. అదే టీవీలో ఉదయం 3 గంటలకు ఆస్థాచారాలు పెడితే ఐకవత్యంగా ఉంటే అత్తాకోడళ్ళు ఉన్నారు. వీళ్ళలో కనపడుతుంటారు, టీవీ ఛానల్లో కనపడదు. టీవీ ఛానల్ అన్ని ఒక పథకం ప్రకారము మన భారతీయ సంస్కృతిని నాశనం చేయడం కొరకు చేస్తున్నారు. మన మానసికత మీద, మన మనస్తత్వం మీద దాడి చేస్తున్నారు. మన భారతీయ కుటుంబ విలువలు, మానవీయ విలువలు వృద్ధ్యం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి అవి చూడవద్దు, మొహమాటం లేదు, చూడవద్దు, చూడకూడదు. షుగర్ వచ్చిన వాడు తీపు తినకూడదు. కఠినమైన కఠోరమైన సత్యం అది, నియమం. తిప్పపోతావు, తినకపోతే ఉంటావు. కాబట్టి టీవీ చూస్తే నీ వంశమే, అంటే నీ పిల్లలు కూడా ఇంకా ఆధారంగా వచ్చేస్తారు. అసలు ఏ అనైతికమైన పని చేసినా తప్పు కాదని చెప్పే స్థితికి మనం సమాజాన్ని తీసుకొచ్చారు. ఏమైనా చేయొచ్చు, ఎట్టయినా ఉండొచ్చు. ఏమైనా చేస్తే ఎట్టయినా చేస్తే ఎక్కడ ఉంది సమాజం. అందువల్ల ఆ రకమైనటువంటి టీవీ సీరియళ్ళు ఈ రోజున మన బుద్ధిని బాగా సానపడుతున్నాయి చెడు మార్గంలో నడపడానికి. కానీ అదే టీవీ ఛానల్ రోజున కూర్చున్న దగ్గర ఏ రోజు అయోధ్య పోలినవాడు, కాశీకి పోలినవాడు, వైష్ణోదేవికి పోలినవాడు, రామేశ్వరం పోలినవాడు, కూలి పని చేసుకునే పూలు గుడిసులో ఉండేవాడు ఇంట్లో కూర్చొని పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమాజానికి మేలే. రామాయణ భారతాలు ఉన్నాం కరోనా సమయంలో. అప్పుడు వచ్చిన రామానంద సాగర్ రామాయణం కావచ్చు, బిఆర్ చోప్రా మహాభారతం కావచ్చు, మళ్ళా 30 సంవత్సరాల తర్వాత ప్రసారం చేస్తే మొత్తం ప్రపంచంలో అత్యధిక టీఆర్పీ రేట్ వచ్చింది ఏంటంటే రామాయణానికి. రామాయణం చూస్తున్నారు, మననే రామాలయ ప్రతిష్ఠ జరిగింది. మేము కూడా పోయినాం. మన స్వామీజీని పిలిచినట్టు శంకరానంద స్వామికి ఆహ్వానం రాలే. అయోధ్యకి వచ్చిందా, పిలిచారా లేదా? ఎలా నేను గుర్తుపెట్టి నేను మర్చిపోలే, స్వామీజీ మర్చిపోలేదు. ఎందుకంటే స్వామీజీ గారికి విశ్వ హిందూ పరిషత్తులు వస్తున్నారు రూపాయలు. స్వామీజీ మళ్ళీ ఇక్కడ అందరూ అంటే ఇటు ఉందంటే మళ్ళీ నాకు ఫోన్ చేసి స్వామీజీ చెప్పని రికమెండ్ చేస్తుంటారు. ఈసారి నాకు ఫోన్ చేస్తే అడిగిన తర్వాత ఒక కడుపు కూడా కనగదు. ఎందుకంటే వాడు వచ్చి ఎన్ని ఉపయోగించుకుంటారు, కరెంట్ ఉపయోగించుకుంటారు, గదులు ఉపయోగించుకుంటారు, అన్నీ ఉపయోగించుకుంటారు. అయోధ్య పిలవరా, అన్యాయం కదా. అందరూ పోవద్దా? ఉద్యమంలో పాల్గొనండి, రథయాత్రలో పాల్గొనలే, రామపాదుకల్లో పాల్గొనలా, రామసేవలో పాల్గొనలా, అందరూ పోవాలి కదా, పిలవాలా? అందుకనే పిలవో, అడుగుతాం. అందరికి పోవాలని కోరుకుంటుంది. 500 సంవత్సరాల నిరీక్షణ. మా లాంటి కాషాయం కట్టుకున్న వాడు ఎంతమంది బలిదానం చేశారు, ఎన్ని వేల మంది సన్యాసులు చనిపోయారు. ఈ రోజున మనం మరలా ఇంకొక జన్మలోకి వచ్చి మేము అప్పుడున్న వాళ్ళే ఇప్పుడు కూడా ఉన్నామేమో తెలియదు. కాబట్టి ఆ అయోధ్య రామ జన్మభూమిలో ఉన్న దేవాలయం నిర్మాణం చేసి శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే అందరికీ ఒక మాట సమానంగా అర్థమైంది. తెలుసా, దేవాలయం ఉంటుంది, దేవాలయంలో దేవుడి విగ్రహం ఉంటుంది, అది విగ్రహం కాదు, ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారనే విషయం మొత్తం సమాజానికి సమానంగా అర్థమైంది. ఏ ఊర్లో దేవాలయం ప్రతిష్ఠ చేస్తే ఆ ఊర్లో కర్మత్రం వేస్తారు, ఆ రోజు అర్థమవుతుంది. ఈ రోజున అయోధ్య దేవాలయం ద్వారా మొత్తం ప్రపంచం అన్ని మతాల వాళ్ళకి దేవాలయంలో ఉండేది రాయి కాదు. ఆదివారం పూట బైకు పెట్టి సైతాన్ని కనుక మాట్లాడితే వీపుడు పగల కొడతారనే సంగతి వాళ్ళకు కూడా అర్థం. మీగా ఉన్నాను మానవా, అందులో వాళ్ళకు కూడా అర్థమైంది. అందులో జాగ్రత్తగా ఉంటున్నారు. అందులో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయం సమాజానికి అర్థమవుతుంది. నేను వినాయక వచ్చాను, ఇక్కడ కూడా కొంతమంది స్వామీజీ ఉన్నారు, వచ్చారు. ఇదిగో ఈ స్వామీజీ వచ్చారు. మేము కూడా ఏమైపోయినా అక్కడ పోయిందని మర్చిపోయాం. ఇక్కడ ఉంటే మా పెద్ద వ్యాపారం, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి. అక్కడ కొద్ది ఏముంది, అందరూ పాటలు మేము డ్యాన్స్ చేసాం. మా లోపల కూడా అంతా వానర సేవ వచ్చి కూర్చుంది. ఏం చేయాలా, పోయింది అయోధ్యకి, ఉండేది రాముడు, మేమేం చేయలేము. అయోధ్యలో ప్రజలు ఉన్నారు, బయట నుంచి పోయినోడు ఎవరు? ఇప్పుడు అయోధ్యలో రాముడు వారికి అభిషేకం చేస్తుంటే, పట్టాభిషేకం చేస్తుంటే అయోధ్య నగరానికి బయట నుంచి వెళ్ళిపోయారు కోతులు. బయట నుంచి మేము పోయినాం అంటే మేము కోతులే కదా, అందుకని మేము డ్యాన్స్ చేసుకున్నాం. మిగిలేము ఆ అయోధ్య ఒక వాతావరణం, అప్పుడు ఆ త్రేతాయుగంలో ఎలా ఉంటుందో అలా తయారు చేశారన్నమాట. రామ జన్మభూమిలో ఈ రోజున దేవాలయం వచ్చింది. అది రావడం కాదు,
శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం కావాలంటే ముందు ఏం చేశాడంటే వారిని చంపేసి సుగ్రీవుని పట్టాభిషేకం చేశాడు. రావణాసురుడిని చంపేసి విభీషణుడిని కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఆయన వచ్చి కూర్చున్నాడు. ముందు ధర్మ సంస్థాపన చేసి తను వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా అంతే. అయోధ్యలో శ్రీరాముడు ఊరికే రాలే. ముందు ఆ రామాలయాన్ని ఎవరైతే ఏ మతానికి చెందినవాడు, ఏ జాతికి చెందినవాడు కూలగొట్టారో అదే ముస్లిం జాతికి చెందిన అరబ్బు దేశంలో స్వామినారాయణ ట్రస్ట్ వాడు 1000 కోట్లతో దేవాలయం నిర్మాణం చేస్తే ఆ దేవాలయం నిర్మాణం అయిన తరువాత ఏ జాతి వాడు 200 సంవత్సరాల పాటు ఇక్కడ హిందుత్వానికి 1 వేలతో పెకలించి వేయాలని ప్రయత్నం చేసిన చర్చి నుంచి వచ్చినటువంటి క్రైస్తవ ఇంగ్లీషు ఆంగ్లేయ పరిపాలకులు బ్రిటన్ నుంచి వచ్చారు. ఆ ఇంగ్లాండ్ రాజధాని లండన్ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ లో ఈ రోజున ఒక హిందువు ఋషి శౌనకు ప్రధానమంత్రి అయిన తరువాత దీపావళికి ఆయన భార్య దీపాలు కొట్టుకొచ్చి బకింగ్హామ్ ప్యాలెస్ బయట పేర్చిన తరువాత 800 సంవత్సరాలు ఇదిగో ఇక్కడే రజాకారులు ఏమి చేశారు. ఇప్పుడు సినిమా కూడా రాబోతున్నది. ఆ జాతి దగ్గర దేవాలయం నిర్మాణం చేసి ఈ జాతి దగ్గర ప్రధానమంత్రినే కూర్చోబెట్టి దీపావళి చేసి అప్పుడు అయోధ్యలో శ్రీరాముడు వచ్చి కూర్చున్నాడు. యుగం మారిందా లేదా? మారింది. ధర్మం మారిందా? కాబట్టి శ్రీరాముడు ధర్మ ప్రవర్తకుడు. శ్రీరాముడు తాను ఆచరించడం కాదు, తాను ఆచరించేది నీకు కనబడుతుంది. నీ చేత ఆచరింపచేసేది నీకు కనపడదు. అది శ్రీరాముడు. శ్రీరాముడు ఆయన ఆచరించేదే నీకు కనపడుతుంది. నీకు తెలియకుండానే శ్రీరాముడు లాగా అయిపోతూ ఉంటావు. అది నీకు కనపడదు, అది ఆయన కనపడుతుంది. కాబట్టి అట్లాంటి ఒక శ్రీరాముడి తత్వం ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నది. రాబోయే 10-20 సంవత్సరాలు చాలా కీలకమైనవి భారతదేశానికి, ప్రపంచానికి కాదు. ప్రపంచం నిర్ణయం అయిపోయింది, నిశ్చయం అయిపోయింది. ప్రపంచం అంతా ఈరోజు భారతదేశం వైపు వస్తున్నారు. రష్యాలో వేగంగా పెరుగుతున్నది ఎవరు? హిందువులు. యూరోప్ లో వేగంగా పెరుగుతున్నది ఎవరు? హిందువులు. గల్ఫ్ లో వేగంగా పెరుగుతున్నది ఎవరు? హిందువులు. ఇరాన్ లో ఏమంత వేగంగా పెరుగుతున్నది? హిందుత్వం. ఆఫ్ఘనిస్తాన్ లో హిందుత్వం. బంగ్లాదేశ్ లో అవుతుంది హిందుత్వం. మనకు వచ్చే వార్తలు వేరు, జరుగుతున్న కార్యక్రమాలు వేరు. నేపాల్ హిందూ రాష్ట్రంగా ప్రకటించుకోబోతూ ఉన్నది. మొత్తం ఆస్ట్రేలియా హిందుత్వం వైపు వస్తున్నారు. జపాన్ లో హిందుత్వం పెరుగుతున్నది. శ్రీలంకలో హిందుత్వం పెరుగుతున్నది. ప్రపంచం అంతా హిందుత్వం వైపు నడుస్తూ భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం ఎవరి వైపు చూస్తూ ఉన్నది? కాబట్టి మనము మన మూలాలను వెతుక్కోవాలి. మన ఋషి సంపద ఏదో దాన్ని వెతుక్కోవాలి. మన అవతార విశేషాలను వెతుక్కోవాలి. మన పౌరాణికమైనటువంటి సంగతులను తెలుసుకోవాలి. కాబట్టి మనము ఈ రోజున భారతదేశం విశ్వగురువు అంటే అర్థం ఏమిటంటే భారతదేశంలో 140 కోట్ల మంది. వాడు త్వరకూడా క్రిస్టియన్ అయినా సరే వాడు కూడా ఈ దేశానికి ప్రతినిధి, ఈ సంస్కృతికి ప్రతినిధి. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా హిందూ ముస్లిమే అంటారు, హిందూ క్రిస్టియన్ అంటారు తప్ప వాడిని ముస్లింగా క్రైస్తవులుగా గుర్తిస్తారా? కాబట్టి వాళ్ళు కూడా ఈ దేశపు సాంస్కృతిక రాయబారులే. కాక తప్పదు, మార్గం లేదు, మారుతున్నారు. 5-10 ఏళ్లలో పూర్తిగా మారుతారు, సందేహం లేదు. మనమే మారాల్సి ఉంది. మనమే మన ఆశ్రమాలు ఎక్కడున్నాయి, పీఠాలు ఎక్కడున్నాయి, మఠాలు ఎక్కడున్నాయి, గురువులు ఎక్కడున్నారు, మంచి బోధకులు ఎక్కడున్నారు, సత్సంగం ఎక్కడుంది, భజన ఎక్కడుంది, దేవాలయం ఎక్కడుందని వెంపర్లాడి వెతుకులాడేటువంటి తత్వంలోకి హిందూ సమాజము ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందవలసిన అవసరం ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? నేను ఇందాక చెప్పే ఏం చెప్పినా కొంచెం వెలుగు ఉంటుంది, 30 పెడితే వెలుగు ఉంటుంది. ఎందుకే ఉందా లేదా? 50 ఏళ్ళ నుంచి ఉపన్యాసాలు వింటున్నాం. ఎప్పుడైనా చెప్పింది తినడం తప్ప మేము ఎప్పుడైనా తిరిగి చెప్పేవాళ్ళు మీరు అంటారు. ఇప్పుడు పొదలు తిరిగి చెప్పాలి, అడగాలి. మీరు అడగకుండా మేము చెప్పేది వినిపోతే మీరు మా మాట వినలేదు అని అర్థం. మేము చెప్పింది మీరు ప్రశ్నిస్తే మీరు వినడానికి తయారైన అర్థం. మేము చెప్పింది విని ప్రశ్నించి తర్కించి తెలుసుకుని పోయి ఆచరిస్తే మా ప్రయత్నం సఫలీకృతమైందని అర్థం. అవునా కాదా? అయితే చప్పట్లు కొట్టండి. అయితే తెలుసుకోవాలి. ఓహో, తల ఊపరు కానీ చప్పట్లు కొడతారు అన్నమాట. మిమ్మల్ని అర్థం చేసుకోవడం నాకు కొంచెం పొరపాటు.
అందువల్ల సమాజంలో వచ్చే మార్పుని మనం గ్రహించుకుంటూ బాధపడాల్సిన అవసరం, చింతించాల్సిన అవసరం లేదు. మన జన్యువుల్లో మనకు ఉన్నదే ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి జీవన విధానం. ఎవరైనా క్లోనింగ్ చేస్తే ఈ రోజు కూడా భారతదేశంలో మరలా ఒక ఆది శంకరాచార్యుడిని, ఒక వివేకానందుడిని, ఒక సత్యహరిశ్చంద్రుడిని, ఒక ప్రహ్లాదుడిని కూడా తిరిగి పుట్టించుకోగలిగినటువంటి జన్యుపరమైన శక్తివంతమైన రక్తము భారతదేశంలో నిక్షిప్తమై ప్రవహిస్తూ సజీవంగా ఉందంటే సత్యం. కావాలంటే తయారు చేసుకుంటాం, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళని తయారు చేసుకున్నప్పుడు వాళ్ళకి అనుగుణంగా జీవించే సమాజం కావాలి, అది మాత్రం మనమే. అంటే మనం దానికి అనుగుణంగా మన మానసికతను తయారు చేసుకోవాల్సి ఉన్నది. ఈ ఆశ్రమం బాకి పుణ్యక్షేత్రంలో ఉంది. బాగా చక్కటి శాస్త్ర పరిజ్ఞానం, చక్కగా చదువుకుని హోమం చేయించగలరు, యజ్ఞం చేయించగలరు, ప్రతిష్ఠ చేయించగలరు. అన్ని విధాలుగా కూడా చాలా పరిపక్వమైనటువంటి పరిశుభ్రము, పరిశుద్ధము, విశుద్ధము అయినటువంటి మన శంకరానందగిరి స్వామి వారు సమర్థులు. వారి చేతిలో ఈ ఆశ్రమం ఇప్పటికే నిర్మాణాలు చక్కగా నిర్మించబడ్డాయి. ఒకసారి వారిని ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టారు, రెండోసారి గోడ పగలగొట్టారు కనుక 2 సార్లు వచ్చాం. ఇట్లా అనేక సందర్భాలు ఇంకా రాదండి, బిల్డింగ్ కట్టేసి అయిపోయింది. ఎవరు జోలికి రారు, చాలా మార్పు. కానీ దేవాలయాల భూమి మాత్రం చాలా ఆక్రమించుకుంటూ ఉన్నారు. మా శక్తి సరిపోవట్ల. ఒక్కొక్క దేవాలయానికి సంబంధించిన రికార్డు సంపాదించాలని మనకు 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలో వాడి కూతురు పెట్టేసి అల్లుడు కట్నం ఇచ్చేస్తున్నాడు, ఆక్రమించుకున్న భూమి. ఆ అల్లుడేమో దాని బ్యాంకు తనగా పెట్టి డబ్బు తీసుకొని అమెరికా పోతున్నాడు. ఎక్కడ పట్టుకురమ్మంటారయ్యా? నేరుగా వైకుంఠం పోయి విష్ణువులు కావచ్చు, మహావిష్ణువులు, లేదా కైలాసాలు పరమేశ్వరుడు కావచ్చు. ఈ భూనాక్రమించుకున్న ఈ దౌర్భాగ్యులు ఎక్కడ కలవాలి? మేము వీడు నేరుగా ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోకుంటున్నాడు. నేనేం చేయాలి? ప్రభుత్వాలే ఈ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నాయి. రాజకీయ పార్టీలతో, రాజకీయాలతో మాకు సంబంధం లేదు. వీళ్ళు దేవాలయాన్ని కాపాడారా? మా వాళ్ళు దేవాలయాన్ని కాపాడలేదా? దేవుడికి శత్రువులు. మొహమాటం ఏం లేదు ఎవరైనా సరే. అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఆస్తులు పెంచాడు దేవుడు. అంటే రాముడేమో ఆంధ్రలో ఉంటాడు, ఆయన భూములేమో ఆంధ్రలో ఉంటాయి. రాముడు తెలంగాణలో ఉంటాడు. భద్రాచలం ఎక్కడ ఉంది? తెలంగాణ. 7 మండలాలు ఆంధ్రాకి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు మునిగిపోతాయి. 960 ఎకరాల భూమి అక్కడ ఉంది. ఇప్పుడు ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో ఆక్రమించుకోవాలన్నట్టు కాదు, తెలంగాణలో ఉన్నప్పుడే ఆక్రమించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటిగా ఉండింది కాబట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు తెలివిలోకి దేవాలయం తెలంగాణలో పోయింది, భూమి ఆంధ్రలోకి వచ్చింది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేదు, గట్టిగా కూర్చుంటారు. ఇప్పుడు 3 సార్లు డైరెక్షన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఖాళీ చేయించండి. చివరికి మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి ఏం చెప్పిందో తెలుసా? మీరు ఆక్రమించుకున్న వాళ్ళని ఖాళీ చేపిస్తారా, లేదు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటారా అని చెప్పింది. ఎంత చెప్పినా కానీ సిగ్గురాదా? నేను అధికారులు అనట్లేదు. ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ మంత్రికి బుద్ధి ఉండొద్దా? పోనీ ఆయన లేదు, ముఖ్యమంత్రికి బుద్ధి ఉండొద్దా? లేదు. ఎందుకుండదు? హిందుత్వం అనేది ఈరోజు పగటి వేషం. హిందుత్వం అనేది రోజున దసరాప్పుడు వస్తారే, ఒకరోజు శివుడు, అర్ధనారీశ్వరుడు, ఇట్టంటే అమ్మవారు, ఇట్టంటే శివుడు వస్తుంటాడే. అట్లాంటి వేషాలు వేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇంట్లో ఏమో వేరే ప్రార్థన చేసుకుంటారా? బయటకు వచ్చి దేవాలయానికి వచ్చి హోమం చేస్తారా? హిందూ సమాజాన్ని మోసం చేస్తారా? మీ దగులుబాజీ రాజకీయాలకు హిందూ సమాజం బలైపోవాలా? అందుకనే నీ మతాలు నువ్వు ఆదిలాబాద్ జిల్లాలో చాలా కాలం ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ దసరాకి ఒక చక్కటి ఆచారం ఉంది. ఆ దసరా రోజున శని వృక్షానికి జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి, జిల్లా ఎస్పీ ముగ్గురు వస్తారు. కరీంనగర్ జిల్లాలో వస్తారు, నిజామాబాద్ జిల్లాలో వస్తారు, ఇక్కడ వస్తారు. తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ఆచారం లేదు, ఉత్తర తెలంగాణలో ఉంది. అక్కడ ఏంటంటే ఒక జిల్లా కలెక్టర్ ముస్లిం ఆయన వచ్చాడు. మన వాడు వెళ్ళి ఆయన ఆహ్వానించారు. ఆ ముస్లిం జిల్లా కలెక్టర్ ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ మీరు ఆచరిస్తున్న సాంప్రదాయం చాలా మంచిది, ఈ ఆచార సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. కానీ నేను ముస్లింనే కాబట్టి నేను అక్కడికి రాలేను. మా జాయింట్ కలెక్టర్ పంపిస్తారు, ఆ దంపతులు వస్తారు, వాళ్ళు అక్కడ పూజ చేస్తారని చెప్పారు. ఆయన సంస్కారం గొప్పది, అటువంటి వాళ్ళని మనం గుర్తించాలి. అవునా కాదా?
ఆ నిజాయితీ ఉండాలి. నా మతం నాది, నేను ఆచరించుకుంటాను, మీ మతాన్ని గౌరవించి ఈ రకంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. అవునా కాదా? ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయితే నువ్వు క్రైస్తవుడిగానే ఉండు. నువ్వు ఎందుకు దొంగతనంగా అబద్ధపు వేషాలు వేసుకున్న దేవాలయానికి వస్తావు? నన్ను మోసం చేయడానిక? అవునా? సీతమ్మ వారిని తీసుకోపోవడానికి రావణాసుడు కాషాయం కట్టుకుని సన్యాసి వేషంలో వచ్చిన వాడికి హిందువులు నమ్మబలికి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తేడా ఉందా? నీ దానప్పుడు ఎందుకు అడుగు పెట్టాలా? నువ్వు తీర్థం తీసుకోకదా, ప్రసాదం తీసుకోకదా, వెంకటేశ్వర స్వామి ఎదురుగా నిలబడి కూడా ఇక్కడ ఎప్పుడు చర్చి వస్తుందనే మనసులో కోరుకుంటావు కదా. నువ్వు దౌర్భాగ్యుడు ఎందుకు రావాలని అడగాల వద్దా? నేను భయపడాలనా? భయపడ్డప్పుడు ఎందుకు ఈసారి పారేసిపోవద్దా? హిందూ సమాజంతో ఇంకా మతాలు చేసే రాజకీయాలు మారుకోవడం లేదా? లేదా లేదా ఉత్తరప్రదేశ్లో ఏం చేసావో, మధ్యప్రదేశ్లో ఏం చేసావో, మహారాష్ట్రలో ఏం చేసావో, రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అదే చేస్తాం. ఇప్పుడు బాధ పెడతాం. పెట్టమా? ఇది రాజకీయమా? రాజకీయమా? జై శ్రీరామ్. ఎంతకంటే ముందుకు పోదు.